ఇప్పుడు ఇంజన్ కూల్ అయిపోయిన తర్వాత స్పీడ్గా బాగానే పోతుంది. ఇట్లనే ఆల్మోస్ట్ ఇప్పటివరకు నేను తిరిగిన ఏరియా మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అట్లా ఏం అన్నీ ఇక G+1 G+2 అంతే. ఆ పెద్ద బిల్డింగ్లు ఉన్న ఏరియాకి నేను పోలేదేమో ఇంకా. కానీ ఎవరికైనా కానీ మళ్ళీ చెప్తున్నా, మీకు ఇబ్బంది అయినా మీరు ఇబ్బంది పడ్డా నా మాటలతోని మీ అందరికీ సారీ. ఇప్పటి నుంచి అయితే మాత్రం ఈ బైక్ చేస్తా అన్నప్పుడైతే మాకు ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది. అవన్నీ పక్కకు పెట్టేసి మంది చేస్తారు. చెప్పిన నాకు వీసా ఎక్కువ రోజులు లేదు, ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా. సో ఈరోజు అయితే మాత్రం మనం మన బైక్స్కి రెండు KTM 690 ఎండ్యూరోకి అయితే ఒకటి కింద ఉన్నాయి కదా మన బైక్లకి క్లచ్ ప్లేట్స్ మార్పిద్దాం. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పినా, నా బండి ఒకటే పోయినాయి అని చెప్పేసిన కదా. యాక్చువల్లీ ఏంటంటే చెర్రీ బండి క్లచ్ ప్లేట్లు కూడా పోయినాయి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పేసి రీచెక్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ బండిలో కూడా పోయినాయి అని చెప్పేసి. కాబట్టి ఇదేంటంటే కొంచెం స్పీడ్ పోతుంది, ఒక 100 వరకు. అదేంటంటే 65 వరకు హైయెస్ట్ టాప్ స్పీడ్ అనమాట క్లచ్ ప్లేట్లో పోయిన తర్వాత. సో ఇప్పుడు రెండిట్లలో మేము మార్పిచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక మధ్యాహ్నం కల్లా మారుతేమో 2 బండ్లకి. అండ్ ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ లగేజ్ అంతా నీట్గా సెట్ చేసేసుకొని రేపు మార్నింగ్ ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా అయితే మనం నమీబియా బార్డర్స్కి అయితే మాత్రం స్టార్ట్ అవ్వాలన్నమాట. యాక్చువల్లీ ఇంకా మధ్యలో మేము అనుకున్న రైడ్ చేయాలనుకున్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి వీసా 7 డేసే వచ్చింది. 7 డేస్లో మల్టిపుల్ ఎంట్రీ ఇచ్చారు కామెడీగా. సో ఇంకా మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట, మనం ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో చాలా ఉంది రైడ్ చేయడానికి, కానీ ఇక్కడ నుండి సౌత్ ఆఫ్రికా వీసా ఎక్స్టెండ్ చేసుకోవడం అంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ అని చెప్పేసి మేము కొన్ని వెబ్సైట్లలో చదివాను. ఇంకా కష్టం. ఇప్పుడైతే ఇంకా నేను కూడా జాకెట్ వేసుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంది, పక్కన ఉంది KTM షోరూమ్. యాక్చువల్లీ నేను ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకున్నా, బట్ 1.2-1.3 కిలోమీటర్స్ దగ్గరలోనే, పక్కనే వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఓకే రైట్, KTM షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. 2.8 కిలోమీటర్స్ ఉంది. KTM కరో కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఎగ్జిట్ ఇది కదా. హాయ్, మాకు నిన్న మస్తు హెల్ప్ చేసింది. మెయిన్ రోడ్లో నుంచి మనం రైట్. ఇప్పుడు ఇంజన్ కూల్ అయిపోయిన తర్వాత స్పీడ్గా బాగానే పోతుంది. నిన్నంతా అసలు 60 స్పీడ్ దాటలే. ఇప్పుడు ఫస్ట్ గేర్లోనే 45, సెకండ్ గేర్లో 45-46 అట్లా పోతుంది. ఇప్పుడు పోట్లే మళ్ళీ. ఇప్పుడు ఇది నిన్న నేను పెట్టించడం ఎంత అడ్వాంటేజ్ అయిందో చూసారు కదా. చెర్రీది పని చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఈరోజు నైట్ కూర్చొని సెట్ చేసేసేయాలి అది. సిగ్నల్ పడినది. ఎంత అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేసింది సౌత్ ఆఫ్రికా ఒకలా ఉంటుందని, బట్ ఇక్కడ అంతా ఒకలా ఉంది. 2.2 కిలోమీటర్స్. ఇది కొంచెం ముందుగా అనుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇట్లనే ఆల్మోస్ట్ ఇప్పటివరకు నేను తిరిగిన ఏరియా మొత్తం కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అట్లా ఏం అన్నీ ఇక G+1 G+2 అంతే. ఆ పెద్ద బిల్డింగ్లు ఉన్న ఏరియాకి నేను పోలేదేమో ఇంకా. కానీ మొత్తం ఇట్లనే ఉంది. లేదా నేను ఉంటున్న ఏరియా ఇట్లనా. అండ్ ఇక్కడ బంగ్లాదేశీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇదే రైట్. ఇక్కడ నుంచి 1.4 వచ్చేసినాం రండి, ఒక 2-3 మినిట్స్. మెక్డానల్డ్స్ ఇక్కడే ఉంది. నాకు ఈ మధ్య మెక్డానల్డ్స్ని చూసినాక ఒకటే పాట గుర్తొస్తుంది. ఈ జపనీస్ వాళ్ళది ఒకటి, మెక్కదోదో నాలసో గుగ్గులతో ఈలతో కిత్తో క్యాతో స్టార్ బక్సో అని. వాళ్ళు కరెక్ట్గా వలుకరు, అన్నీ విచిత్రంగా వలుకుతారు అనమాట. అది ఇదేందయ్యా, ఇది గ్రీన్ వేసిరు. నేను ఎప్పుడు పోతాడో మనం అప్పుడే పోదాం. కియా మోటార్స్. నిన్న మేము ఇటు సైడ్ వెళ్ళినాం. నిన్న మిట్సుబిషి కియా ఇటు సైడ్ నుంచి వచ్చినాం అనుకుంటా.
అదిగోండి కియా, నిన్న మీకు చెప్పినా కదా బ్లాగ్లో, కియా ఉంది ఇక్కడ, మిట్సుబిషి ఉంది, అన్నీ ఉన్నాయని. ఇదేందయ్యా ఇది మనం వచ్చిన ఏరియాకే చూపిస్తుంది మళ్ళీ. ఇది నిన్న మేము ఇట్టనే వచ్చినాం హోటల్కి, అంటే ఇదంతా వన్ వే అనుకుంటా. ఓహో నిన్న మేము ఆ షాప్కి వచ్చినాం, షాప్కి ఇటు సైడ్ హోటల్కి కాదనుకుంటా, షాప్కి వచ్చిన రూట్ అనుకుంటా ఇది. ఇదేందబ్బా కెమెరాలో మొత్తం వచ్చేసింది. అది కాదని చెప్పి మళ్ళీ ఎక్కడికి వచ్చినా ఇదే. నిన్న ఇక ఈ పక్కన స్టోర్లోకి వెళ్ళి మొత్తం అంతా తీసుకున్నాం కదా. నిన్న కాదు యాక్చువల్లీ మొన్న, నిన్నంతా రెస్ట్ డే, వర్క్ డే. పోయిందా? ఓ షిట్, ఛే. ఇట్లాంటిది వీడి దగ్గర మనం కొన్నది కదా. వీడి దగ్గర కూడా ఉంది అది. మనకు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ క్లచ్ ప్లేట్స్ నిన్న ఫోన్ చేస్తేనేమో ఉండొచ్చు అని చెప్పేసి చెప్పిండు, ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో లేవు అంటున్నాడు. ఇంకొక షోరూంలో ఉన్నాయని చెప్పిండు. అది ఎక్కడుంది అనుకుంటారు షోరూము? ఇక్కడ నుంచి 54 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ షోరూము. కానీ మనకు 2 బండ్లకు మార్చాలి. సో మేము ఇప్పుడు మళ్ళీ మా ప్లాన్లో అయితే కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన ఒకటి మెకానిక్ షాప్ ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పేసి చూస్తున్నాం. అంటే ఆఫ్టర్ మార్కెట్ది, ఒరిజినల్ కేటీఎంది కాకుండా వేరేది ఉంటుంది కదా. ఓకే, మేము ఈ సందులోకి వెళ్ళాలనుకున్నాం. డెంట్ ప్రెస్ అంట. అమ్మో చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి లెఫ్ట్ అనుకుంటా మనం వెళ్ళాల్సింది. ఇక్కడ ఎవరో ఉన్నారు, టిమ్ మోటార్ సైకిల్ ఏదో ఉంది పేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కొన్ని ఆఫ్టర్ మార్కెట్ ఉంటాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ కదా, ఈ సౌత్ ఆఫ్రికాకి తెలుసు కదా, 3 రాజధానులు ఉంటాయి, జోహానస్బర్గ్, ప్రిటోరియా అండ్ కేప్ టౌన్. ఎక్కడ ఉంది? నిన్న మనం వచ్చింది ఇక్కడికేనా? ఏంది ఫ్లయింగ్ బ్రిక్? నిన్న ఇక్కడ వచ్చింది ఇక్కడికే. సో ఇప్పుడు చెర్రీ అయితే వెళ్తున్నాడు అనమాట. ఇక్కడికి ఒక 51 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక కేటీఎం షోరూమ్ ఉంది, ఆడికి వెళ్తున్నాడు. సేమ్ నిన్న మనం వచ్చిన చూసారు కదా, ఫ్లయింగ్ బ్రిక్ అనే ఒక మోటార్ సైకిల్ షాప్ పక్కనే ఇంకొక మోటార్ సైకిల్ షాప్ ఉంది, టీఎంసీ అని చెప్పేసి. ఎందుకంటే యాక్చువల్లీ ఇద్దరం కలిసి వెళ్దాం క్యాబ్లో అనుకున్నాం, కానీ అప్ అండ్ డౌన్ చూస్తే 6000 రూపీస్ ఉంది మన ఇండియన్ రూపీస్లో. అదే బైక్లో వేసి వస్తే మనకు హార్డ్లీ ఒక 500 రూపాయలు పెట్రోల్తో అయిపోతుంది. ఇంకా నేను నా బండిలో ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు తెలుసు కదా నా బండి ఎక్కువ దూరం పోలేదు, ఇంకా ఇక్కడ వరకు వచ్చిందనే గ్రేట్, పోతుంది ఇంకా కొంచెం. కాబట్టి ఏంటంటే 30, 40, 50 స్పీడ్స్ వరకే. మళ్ళీ ఇక ఎవరైనా పోయినా ఒక పార్ట్ తీసుకొని రావాలి కదా. అందుకని యాక్చువల్లీ నేను అనుకున్నానంటే చెర్రీ బైక్ మీద ఎక్కి ఇద్దరం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ మా బైక్లో ఇక్కడ కూర్చోడానికి ఉండదు అనమాట. అంటే మీకోసం క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫుడ్ పెక్ అనేది ఉండదు వెనక కూర్చోడానికి. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒకళ్ళు వెళ్ళడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది, అండ్ ఒకళ్ళే బైకే అనమాట ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఈ ఓనర్కి ఫోన్ చేసి 30 మినిట్స్లో వస్తున్నా అని చెప్పిండు. ఈయనని రిక్వెస్ట్ చేసేసి మార్చమని చెప్పాలి క్లచ్ ప్లేట్లు. ఇన్ కేస్ ఈయన మార్చలేదంటే మాత్రం మేమే మార్చాలి. ఇంకెక్కడికైనా ఊరి బయటికి తీసుకొని పోయి ఆయిల్ ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఏదైనా మట్టి ఉండే ఏరియాలలో మొత్తం మార్చి పడేస్తే అయిపోతుంది. ఇంకొక ఆప్షన్ లేదు ఇంకెందుకంటే ఇప్పటికి ఒక 5-6 స్టోర్లకి కాల్ చేస్తే అందరూ ఫుల్ మా దగ్గర ఫుల్ బైక్స్ ఉన్నాయి, మా వల్ల కాదు అని చెప్పేసి ఉంటారు. కానీ ఫారిన్ కంట్రీలలో మన బైక్ రిపేరింగ్ షాప్ కానీ పెట్టుకున్నామంటే మన దగ్గర ఫుల్ స్కిల్ ఉండి ఇంతకన్నా ఇంకా బెస్ట్ పని అయితే ఉండదు. రోజు పని ఉంటూనే ఉంటుంది, రోజు ఫుల్ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎవరన్నా బైక్ మెకానిక్స్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు బైక్ మెకానిక్ది షాప్ పెట్టిస్తా అంటే మాత్రం మీరు వెంటనే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇండియాలో సంపాదించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు ఇక్కడ. నేను ఇంకా ఈలోపు ఏం చేద్దాం, హెల్మెట్ లోపల పెట్టేసి అట్లా సరదాకి అన్న కాఫీయో ఏదో ఒకటి తాగేసేద్దాం. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఏం తాగలే. ఇక్కడే పక్కనే స్టార్ బక్స్ ఉంది, హెల్మెట్ ఈయనకి లోపల పెట్టేస్తా, ఇంకా దాంట్లో అయిపోతుంది. సో చెర్రీ వెళ్ళి అయితే ఇప్పటికీ కరెక్ట్గా 1 గంట అయింది. నేను ఇక్కడే పక్కన స్టార్ బక్స్కి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగైతే వచ్చేసిన. ఓ చెర్రీ ఫోన్ చేస్తున్నాడు.
సో ఈ టీఎంసీ మెకానిక్ దగ్గర అయితే మాట్లాడినా ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడి మళ్ళీ బ్లాక్ చేస్తాను. ఇక్కడ కేటీఎంలో ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు క్లచ్ ప్లేట్ కొనాలనుకోండి, అవన్నీ ఏంటంటే పార్ట్స్ సపరేట్ కొనాలన్నమాట. ఈ ప్లేట్స్ ఒకసారి, ఆ స్ప్రింగులు ఒకసారి, అన్నీ సపరేట్గా తీసుకోవాలి. అదే ఇంకా వేరే ఇప్పుడు BMW లాంటి దాంట్లో అయిందనుకోండి, వాళ్ళకి పోయి క్లచ్ ప్లేట్ కిట్ అన్నాం అనుకోండి, ఆ కిట్ మొత్తం ఇచ్చేస్తారు. సో ఇప్పుడు అక్కడ కేటీఎంలో ఏంటంటే స్ప్రింగ్స్ లేవంట. మన బైక్లో ఉన్న స్ప్రింగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ చెర్రీ ఆల్రెడీ వెళ్ళిపోయిండు, తీసుకుంటుండంట అన్ని పార్ట్స్ ఎంత అయిందో మరి. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఒక 15-20 వేలు అయ్యేటట్టు అనిపిస్తుంది నాకైతే. మన కేటీఎం మన టైగర్కి అయితే 1,00,000 ఎంత అయింది కదా, అప్పుడు 1,00,000 కన్నా ఎక్కువ, 1,50,000 1,40,000 అయింది. బట్ ఈ బైక్ ఏంటంటే మాత్రం తక్కువ అవుతుంది అనమాట, అంత ఎక్కువ కాదు. ఇది 690cc అయినా సరే పైసలు అయితే తక్కువ అవుతుంది. నేను చెప్పిన 20,000 లోపే అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ అయితే కాదని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా చైన్ స్ప్రాకెట్, టైర్లు ఇవి కూడా కొన్ని మార్చే ఉన్నాయి. బట్ ఇప్పుడైతే మార్చాను దీన్ని. నేను మళ్ళీ నెక్స్ట్ కంట్రీ వెళ్తాను కదా, నెక్స్ట్ కంట్రీ వెళ్ళాకైనా మార్చాలి. ఇక సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటే ఇదో ప్రాబ్లం, తక్కువ రేటుకి వచ్చినా కానీ ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటుంది. సో ఇదొకటి ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. వీళ్ళైతే మాత్రం ఇక్కడ యాక్చువల్లీ కేటీఎంకి చేయరు, బట్ నేను రిక్వెస్ట్ చేసిన చేయమని చెప్పేసి. పైన కనిపిస్తుంది కదా, ఈ 5 బ్రాండ్స్కి మాత్రం ఎక్కువ చేస్తారు. ఈ 5 బ్రాండ్స్ బైక్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇదైతే సూపర్ ఉండేది మనకి, హోండా CRF 250 ర్యాలీ. ఇట్లాంటి బైక్స్ మనం ఏ బైక్ ఇట్లాంటి దోలాలనుకున్నా యూఎస్లోనే మస్తు అంటే మస్తు తోలుకోవచ్చు. బట్ ఏంటంటే మనం అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు బయట మెకానిక్స్కి ఇవ్వాలంటే అపాయింట్మెంట్లు బుక్ చేసుకున్నదంతా అదొక పంచాయతీ ఉంటుంది. మనమే ఇంకా ఈ వర్క్ నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆయిల్ సర్వీసింగ్ చిన్న యూట్యూబ్లో చూసేట్లు నేర్చుకునేది. దానికి అంటే మనం నేర్చుకొని చేసుకుంటేనే మనం తొందరగా అయిపోతుంది. మెకానిక్ షెడ్లో ఇస్తే వాళ్ళు వారం రోజులకు 10 రోజులకు ఇస్తారు. ఇదైతే మస్తు ఉంది. ఇప్పుడు నాకు మస్తు నచ్చింది బండి అయితే. CRF 250 కాకుండా 450 ఉంటుంది ఇందులో. అదైనా సరిపోయేది మనకి. బట్ ఏంటంటే మేమేమనుకున్నాం అంటే, తీసుకున్న 2 బైకులు కూడా సేమ్ తీసుకోవాలనుకున్నాం. అంటే దేనికి అంటే, ఇప్పుడు ఒకటే స్పేర్ పార్ట్ క్యారీ చేయొచ్చు. మీకు ఎట్లా చెప్పాలి, సో ఇప్పుడు ఈ 2 బైక్స్ ఉన్నాయి కదా, నాది చెరిది సేమ్ బైక్ కదా, ఒకవేళ చైన్ స్ప్రాకెట్ ఒకటి క్యారీ చేయాలనుకోండి, ఒకటే క్యారీ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ బండిది పోయిందనుకో దీనికి వేపిస్తాం, ఆ బండిది పోతే దానికి వేపిస్తాం. సో అట్లా అనమాట. అదే ఇప్పుడు బైక్స్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, నేను ఒక చైన్ స్ప్రాకెట్ క్యారీ చేయాలా, చెర్రీ ఒక చైన్ స్ప్రాకెట్ క్యారీ చేయాలా, వెయిట్ అంతా ఎక్కువ అయిపోతుంది కదా అప్పుడు బండి మీద. అందుకని చెప్పేసి మేము ఈ సేమ్ బైక్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ మాకైతే వేరే బైక్స్ తీసుకోవాలనే ప్లాన్లోనే ఉంది. బట్ ఇంకా లాస్ట్కి ఫైనల్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అయితే సేమ్ బైక్స్ తీసుకుంటే బెస్ట్ అనిపించింది. బైక్ అయితే మాత్రం మంచిగానే ఉంది. ఇక పాత బండి కదా, వస్తూనే ఉంటాయి రిపేర్స్ అన్నాక కామన్. ఇంకా అదేమి మిషన్ అంటేనే ఎంత తోపు మిషన్ తీసుకున్నా ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే ఉంటాయి. చెర్రీ ఇంకొక గంట సేపట్లో వస్తాడు నాకు తెలిసి, 1:50 నిమిషాలలా. సో ఇంక మన బైక్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. టైర్లు కూడా ఇంకొక 3000 కిలోమీటర్స్ అయితే ఈజీగా వచ్చేటట్టున్నాయి. తర్వాత మళ్ళీ ఈ టైర్లు కూడా మార్చాలి. ఈ కంట్రీలో అయితే మార్చాము సౌత్ ఆఫ్రికాలో, నెక్స్ట్ కంట్రీ వెళ్తాం, నెక్స్ట్ కంట్రీలో మార్చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నమీబియా వెళ్ళాలా, బోట్స్వానా వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. యాక్చువల్లీ మన ప్లాన్ అయితే నిన్న నమీబియా దేశానికి వెళ్ళేదే ఉంది. బట్ మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చినాం కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు బోట్స్వానా వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది మాకు ఎందుకో. ఇంకా మళ్ళీ జింబాబ్వేలో మనం ఒక 2 వీక్స్ ఉండాలి. అక్కడ వేరే ఒక చిన్న వర్క్ ఉంది, అది వర్క్ ఏందనేది నీకు అక్కడికి వెళ్ళినాక చెప్తా. ఇవ్వండి బైక్ అయితే మొత్తం ఇట్లా ఆ మట్టి కూడా పోలేదు చూడండి, ఇంకా మట్టి అంతా అట్టనే ఉంది దీంట్లో. నేనైతే రిక్వెస్ట్ చేసిన, మాకు 7 డేస్కే ఉంది వీసా, ఆల్రెడీ 4 డేస్ అయిపోయింది, ప్లీజ్ హెల్ప్ చేయంటే ఈ అన్న హెల్ప్ చేస్తా అన్నాడు. ఇంకా ఈయన తప్ప ఎవరు మాకు చేస్తా అని చెప్పలే. 6వ షోరూమ్ ఇది, 6వ షోరూమ్లో ఇక్కడ అయిపోయింది పని. ఈయన కూడా చెప్పిండు అనమాట కొంచెం ఓకే అని చెప్పేసి. పక్కన స్కాట్ మోటార్స్ అని ఉంది, ఆయన ఓపెన్ కూడా చేయలే ఇంకా. ఓకే, క్లచ్ ప్లేట్లు మార్చడం కూడా స్టార్ట్ అయితే చేసేసారు. ఇదిగోండి ఇంజన్ కూడా ఇప్పేసారు, సైడ్కి డోర్లు, ఫ్యూయల్ ట్యాంక్ అన్ని తీసేసారు. యా, ఇట్స్ ఫుల్లీ బ్లాక్. ఈయన ఏం చెప్తానంటే, మీరు ఇసుకలో తోలేటప్పుడు మీకు బండి ఫుల్ వైబ్రేషన్ అయినట్టు, మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టు అనిపించింది కదా అని చెప్పేసి అన్నాడు. అయితే అవును అన్న, దానికి రీజన్ ఏంటంటే ఇందులో ఏదో ఒకటి ఫుల్ బ్లాక్ అయిపోయిందంట. దానివల్ల ఏంటంటే బైక్ స్టేబుల్గా ఉండదంట, ఫుల్ మొత్తం ఆగమాగం అవుతుంది దానివల్లనే అని చెప్పేసి చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే జస్ట్ కొంచెం దూరం వెళ్ళేంత వరకు మంచిగానే ఉంది, తర్వాత ఇంకా చిన్నగా బర్న్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ వచ్చేటప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, నేను గట్టి గుంజుతూనే ఉన్న బండి అయితే మాత్రం అసలు పోనేవట్లేదు. ఇంకా ఈ షోరూమ్ వాళ్ళకైతే మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా, ఎందుకంటే వీళ్ళు కానీ ఇప్పుడు చేయలేదంటే మాత్రం మాకు పెద్ద టాస్క్ అయిపోయేది. ఆయన ఓనర్ ఆయన ఉన్నారు, ఆ బ్రోని మీకు చూపిస్తా. ఇక్కడ ఇప్పుడు ఇదంతా తీస్తున్నారు, ఇంకొక 1 hour 2 hours పట్టేటట్టుంది నాకైతే టైం ఇక్కడ. అండ్ చెర్రీ కూడా అయితే రూమ్కి వెళ్ళిపోయిండు, ఎందుకంటే మేము యాక్చువల్లీ ఇప్పుడు నమీబియా వెళ్ళి, నమీబియా నుంచి బోట్స్వానా, జింబాబ్వే ఇట్లా వెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు బోట్స్వానా నుంచి జింబాబ్వే అండ్ మళ్ళీ బ్యాక్ బోట్స్వానా అండ్ నమీబియా. సో ఇప్పుడు ప్లాన్ ఇట్లా అయిపోయింది అనమాట. ఆ రూట్ ప్లాన్ అంతా మళ్ళీ ఇప్పటిదాకా మేము వేసిన ప్లాన్ మొత్తంలో ఒక 15-20 days ప్లాన్ అంతా చేంజ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లాన్ వేయాలి. అందుకని చెప్పేసి చెర్రీ రూమ్కి వెళ్ళిండు ప్లాన్ వేయడానికని. నాకైతే మాత్రం ఇక్కడ అన్ని బైక్స్లలో ఒక బైక్ అయితే టచ్ అవుతా ఉందన్నమాట. అబ్బా ఈ బైక్ తీసుకోవాలని చెప్పేసి, అది ఇదే హోండా CRF 250 ర్యాలీ. ఏమన్నా ఉందా బైక్, అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉంది పోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి చెప్పాలనుకుంటున్నా, నేను లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నా, మిస్ అయింది. అంటే నేను
ఈ కాంట్రవర్సీలో చాలా బూతులు మాట్లాడినా కదా నేను, పిచ్చి పిచ్చి మాటలు అన్నీ కూడా. యాక్చువల్లీ ఎవరికైతే హర్ట్ అయి ఉంటుందో వాళ్ళందరికీ అయితే మాత్రం నేను సారీ చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఎప్పుడు అంత గలీజ్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు బూతులు వస్తాయి, నాకు బూతులు రావు, నేను పత్తితున్నాను నేను చెప్పట్లేదు. నాకు వచ్చినా సరే కెమెరా ముందు నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు, అందరికీ వినడానికి కరెక్ట్గా ఉండదని చెప్పేసి. కానీ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఈసారికి తప్పలేదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి అంటారు కదా, ఆ సామెత ఫాలో అయినా అనుకోండి, అంతే తప్ప మీకు ఇబ్బంది పెట్టాలని కానీ మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలని కానీ నా మెయిన్ ఉద్దేశం అయితే కాదు. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఎవరికైనా కానీ మళ్ళీ చెప్తున్నా, మీకు ఇబ్బంది అయినా, మీరు ఇబ్బంది పడ్డా నా మాటలతోని మీ అందరికీ సారీ. ఇప్పటి నుంచి అయితే మాత్రం అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ ఏం కూడా మన ఛానల్ అయితే రిపీట్ కావు. ప్లీజ్ ఒకసారికి క్షమించేసేయండి. ఇంకా మనం బైక్ విషయానికి వస్తే, ఇప్పుడు దీనికి ఇంకా చైన్ స్ప్రే ఒకటి ఇవన్నీ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ చైన్ కూడా వచ్చేటట్టే ఉంది. మనకి ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్స్ వెళ్తే చాలు మనం బోట్స్వానాకి, ఆ దేశంలోకి వెళ్ళిపోవచ్చు. ఆ దేశంలో ఏంటంటే మనకి మల్టిపుల్ ఎంట్రీ ఉంది. అక్కడ నుంచి జింబాంబే, అంటే జింబాంబేకి ఇండియన్స్కి అయితే మాత్రం వీసా ఆన్ అరైవల్ అనమాట. డైరెక్ట్గా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం తీసుకోవచ్చు. ఇన్ కేసు అలా తీసుకోకుండా ఏం కాదు, మనకు బోట్స్వానా మల్టిపుల్ ఎంట్రీ ఉంది. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో అప్లై చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఇది జింబాంబే వీసాకి. బట్ ఏంటంటే అక్కడ చూపించట్లే అనమాట అఫీషియల్ వెబ్సైట్లో. ఇండియన్స్కి ఈ వీసా అప్లై చేద్దాం అనుకుంటే అందులో ఆప్షన్స్లో టూరిస్ట్ వీసా అయితే లేదు, స్టడీ, బిజినెస్ అనేదేదో ఉన్నాయి. సో ఇంకా మేము ఫిక్స్ అయిపోయినాం జింబాంబేకి, అక్కడికి వెళ్ళి బార్డర్లో వీసా ఆన్ అరైవల్ తీసుకుందాం అని చెప్పేసి. వీళ్ళు ఈ బైక్ చేస్తా అన్నప్పుడైతే మాకు ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది. ఇంకా బైక్కి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం రెక్టిఫై చేసేసారు. ఏంటంటే ఇది చూసారు కదా, ఇది యూఎస్బీ పని చేయట్లేదు. నేను ఛార్జింగ్ పోర్ట్ పెట్టించేసిన. యాక్చువల్లీ ఇది ఇక్కడ నుంచి ఇటు పోతే నాకు రన్నింగ్లోనే ఛార్జింగ్ అయిపోయేది, కానీ ఇదైతే పని చేయట్లేదు. ఇది ఒక్కటి చేయించుకోవాలా, దీని కింద అంత దుమ్ము ఉంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం నేను ఫుల్ చేయించుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు టైం లేదు. మనకి 7 days ఉంది వీసా, అందులో 4 days అయిపోయింది. ఇంకా రేపు ఎల్లుండి కల్లా మనమైతే బార్డర్ ఎట్టి పరిస్థితుల్లో దాటేసేయాలి ఏమైనా చేసినా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఒక్కరోజు ఓవర్ స్టే చేసినా కూడా, ఇక్కడ నేను కొన్ని వెబ్సైట్స్లో చదివినా, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదో తెలియదు, బట్ నేను చదివిన దాంట్లో ఉన్నదాని ప్రకారం చెప్తున్నా, 5 సంవత్సరాలు కంట్రీకి రాకుండా బ్యాన్ చేసేస్తారంట. ఈవెన్ 7 రోజులు ఇచ్చారు కదా, ఒక్కరోజు ఓవర్ స్టే చేసినా కూడా. అండ్ దాంతోపాటు లేదంటే జైలు శిక్ష అయినా ఇస్తారంట ఒక్కరోజు ఎక్కువ ఉన్నా కూడా. అది ఇమిగ్రేషన్ ఆఫీసర్ పైన టోటలీ డిపెండ్ అయిపోయి ఉంటుందంట. ఇంకా అది చూసిన కాడి నుంచి మాకైతే భయం పట్టుకుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి నుంచి తొందరగా రైడ్ కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్లీ 1 month కానీ మనకి వీసా ఇచ్చి ఉంటే మీకు నెక్స్ట్ లెవెల్లో నేనైతే కంటెంట్ చూపించేటోళ్ళని. మస్తు రోడ్లు ఉన్నాయి ఇక్కడ, కానీ ఏం చేస్తాం, 1 week వచ్చింది మనకైతే వీసా. మళ్ళీ ఎప్పుడైనా వద్దాం సౌత్ ఆఫ్రికాకి వచ్చి మళ్ళీ రైడ్ చేద్దాం. కెన్యా వస్తాం కదా, కెన్యా రైడ్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసైనా ఒక బైక్ రెంట్కి తీసుకొని అయినా కానీ అప్పుడు రైడ్ చేద్దాం. మొత్తం కాలిపోయిందంట లోపల, చూడండి కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు ఇదంతా మొత్తం యాక్చువల్లీ మనకన్నా ముందు వేరే బండ్లు చాలా ఉన్నాయి, అవన్నీ పక్కకు పెట్టేసి మంది చేస్తారు. చెప్పిన నాకు వీసా ఎక్కువ రోజులు లేదు, ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇది లేకుంటే ఇక్కడైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి, మినిమం 2-3 రోజులు పడుతుంది. మొత్తం అంతా నల్లగా అయిపోయింది ఇది. Anything good? No. Springs తీసేసిండు. Is the vernier? Oh. Oh. It's fully burnt, right? Yeah. This is done for, man. బా ఎంత నల్లగా అయినాయి చూడండి అవి. ఇప్పుడు అవి మొత్తం మార్చేసేయాలి మనం. అన్నీ తెచ్చిండు చెర్రీ అక్కడ ఉన్నాయి. ఆ టేబుల్ మీద ఒకటి కనిపిస్తుంది వైట్ డబ్బా, లైట్కి ముందు కేటీఎం అన్నది ఆ డబ్బా. Throw that in the box somewhere. This one. Keep it for a while. We're gonna throw it away though. నేనైతే ఫోన్ కూడా ఇగోండి పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టేసిన. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఇక్కడే ఉండడం వల్ల ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఓపిక లేదు. నేనైతే నాతో పాటు ఒక బ్యాగ్ క్యారీ చేస్తున్నా కదా, ఆ బ్యాగ్లో ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. లైక్ నాకు వ్లాగింగ్కి కానీ వీటన్నిటికి సంబంధించిన ఐటమ్స్, మైక్ కానీ, ఇంకా ఎక్స్ట్రా ఫోన్ కానీ, అండ్ పవర్ బ్యాంకులు, కేబుల్స్ ఇట్లాంటివి అని ఉంటాయి, ఛార్జర్లు ఇట్లాంటివన్నీ. అగోండి క్రీగా బ్యాగ్. ఇదైతే వచ్చేసి మాత్రం ఫుల్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్. సో మన వాళ్ళు అయితే మొత్తానికి సెట్ చేసేసారు. ఇది రైట్ సైడ్లో ఉంది చూసారు కదా, ఇది పెట్రోల్ ట్యాంక్ అనమాట. పెట్రోల్ ట్యాంక్ కూడా ఫిక్స్ చేసేసి అంతా అయిపోయింది. సీట్ ఒకటి ఫిక్స్ చేయాలి. అండ్ దీని క్లచ్ వచ్చేసి క్లచ్ కేబుల్ కాదంట, దీనికి ఉండేది హైడ్రాలిక్ క్లచ్ అంట. ఇంకా మొత్తం సెట్ అయిపోయిందని అనుకుంటున్నా. కింద ప్యానల్ ఎన్ని ఒకటి ఫిక్స్ చేసేది ఉంది, ఇదంతా ఫిక్స్ చేస్తే అయిపోతుంది. కానీ నాకు వీళ్ళ వర్క్ డెడికేషన్కి అయితే మాత్రం చాలా మెచ్చుకోవాలనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి వాళ్ళు ఏం తినకుండా ఈ బైక్ ఓపెన్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా దీనిపైన వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ పక్కన మీరు చూసినట్టయితే
ఇది వచ్చేసి టేబుల్ మౌంటైన్ అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ కేప్ టౌన్లో. దీనిపైన వెళ్ళడానికి రోప్ వే ఉంటుంది. ఆ రోప్ వే పైకి ఎక్కి చూసినాం అంటే మాత్రం కేప్ టౌన్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంతే కేప్ టౌన్లో ఉన్న క్రికెట్ స్టేడియం వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది దానిపై నుంచి చూస్తే. యాక్చువల్లీ మాకు నిన్న వెళ్ళాల్సి ఉండే ప్లాన్, బట్ ఈరోజు బైక్ ఇచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. కానీ బైక్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఉండాలి ఇక్కడే బైక్తో పాటు అని చెప్పారు. సో ఇంకా అన్ని ప్లాన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. అండ్ రేపు మార్నింగ్ చెర్రీది బైక్ కూడా క్లచ్ ప్లేట్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తా అని చెప్పారు. వెళ్ళి క్లచ్ ప్లేట్లు అయితే తీసుకుంటాం. ఎక్కడైతే బైక్ ప్రాబ్లమ్ వస్తుందో అక్కడ చేంజ్ చేపిస్తాం. లేదంటే నెక్స్ట్ మేము బోత్స్వానా వెళ్తున్నాను చెప్పాను కదా, ఆ కంట్రీలో అయినా కానీ చేంజ్ చేసేస్తాం. లేదంటే జింబాబ్వే ఉంది కదా, జింబాబ్వేలో మేము ఒక 2 వీక్స్ ఉండాలి కంపల్సరీగా. సో అప్పుడైనా కానీ ఫ్రీగా చేంజ్ చేయించేస్తాం. ఇదైతే మాత్రం మామూలు బిస్కెట్ కాలే. ఇదిగోండి ఇది ఇక్కడ మోటార్ సైకిల్ షాప్లు, రిపేరింగ్ షాప్లు ఇట్లుంటాయి అనమాట. ఇక్కడ ఇవి కూడా ఎంత నీట్గా అండ్ క్లీన్గా ఉన్నాయి చూడండి. వీళ్ళు ఏదైనా కూడా అట్లా నీట్గా పెట్టుకుంటారు, చూసారు కదా. అట్లా వాళ్ళకి ఏదైనా అట్లా నీట్గా ఉంటేనే పద్ధతి ప్రకారం పెడితేనే ఉన్నట్టు, లేదంటే వాళ్ళకి లేనట్టే. ఇంకా ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేసేసారు. సీట్ ఒకటి, ఆ కింద ప్యానల్ ఒకటి పెట్టేస్తే అయిపోయినట్టే. ఇంకా అమ్మ నేను కూడా దీని నుంచి ఏం తినలేదు, జస్ట్ ఒక కాఫీ, ఒక చాక్లెట్ క్రోసాన్ తిన్నా స్టార్బక్స్లో, అంతే. ఇంకా Well, the bike doesn't have, it's got a lot of features added on. యా Yeah. సో బైక్ అయితే రెడీ. You know, the rent is worth fuck all, man. యా ఈజ్ ఇట్ గుడ్ ప్రైస్ ఆర్ బ్యాడ్ ప్రైస్? Yeah, I think it's a good price, but how was the clutch? Good when you bought it? Yeah, when I bought it, it was good. When I took it to the dunes, it was worst. And it's a good price. It's a KTM, man. They ain't cheap. Yeah. సో And ఇప్పుడు it's a చూసారు కదా nice బైక్ అయితే రెడీ అయిపోయింది. యా అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ స్టిక్కర్ కూడా అట్టిచ్చేసింది ఇక్కడ. ఎందుకంటే మన బైక్ ఏదైనా కానీ ఇట్లా స్టిక్కర్ లేకుంటే కరెక్ట్ ఉండదు. ఇప్పుడు సూపర్ ఉంది కదా బైక్, అది స్టిక్కర్ వేపించిన తర్వాత ఈయనైతే ఇప్పుడే ఈయనకి థ్యాంక్స్ చెప్పేసి హగ్ ఇచ్చేసి అంత అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనైతే రూమ్ దగ్గరికి. మ్యాప్స్ పెట్టేసుకుంటా రూమ్కి. ఇక్కడ ఎక్కడ ఉంది పక్కన. బాయ్ బాయ్. ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయింది ఇంకా. ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. Yeah. I see that. Yeah. I will look at that. Yeah. You will be on my channel. After 2 days, you will be on my channel. I also do. I don't do YouTube. I watch YouTube. Oh, really? That's great. YouTube. But cool. Yeah. Thank you. Have a safe trip, man. Thank you. అయ్యో నేను మ్యాప్స్ పెట్టలే, మ్యాప్స్ పెట్టేసి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, ఇంకా 1.6 కిలోమీటర్స్ అయితే ఉంది. జస్ట్ పక్కనే, కాకుండా ఏంటంటే ఇక్కడ అన్ని 1 వేలు ఉన్నాయన్నమాట. మొత్తం చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది, అందుకని కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకా రేపు మార్నింగ్ అయితే మాత్రం మనం కేప్ టౌన్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. అయ్యో ఇలా పెట్రోల్ లెవెల్ కూడా తక్కువ చూపిస్తుంది. సారీ, యా this one? ఓకే. చైన్ స్ట్రాప్స్ లూజ్ ఉన్నాయంట. థ్యాంక్ యూ. స్ట్రాప్స్ లూజ్ ఉన్నాయి, టైర్లో పడుతుందని చెప్పేసారు. యాక్చువల్లీ అది పోయింది, నేనే వదిలేసిన. నా దగ్గర ఇంకొకటి ఉంది స్ట్రాపు, ఇందాకే తీసుకున్నా, కొన్నది నేను. ఇంకమ్మ మళ్ళీ ఇప్పుడు ఇదొక ఖర్చు. హాయ్, ఒకటి చూసారు కదా, ఇట్లనే అవుతుంది. మనం ఈ బైకింగ్ అంటేనే ఇంత, మనం ఒకటి అనుకుంటాం, దానికి మించి ఇటు అయిపోతూనే ఉంటుంది. మన చేతుల్లో ఏది ఉండదు, అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంటుంది, కానీ పోతూనే ఉంటుంది. షిట్, మళ్ళీ రెడ్ సిగ్నల్. వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? ఫ్రీ లెఫ్ట్ ఉంది, వెళ్ళిపోవచ్చు కనీసం. ఓకే, ఇంకా నేను రూమ్కి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు మీకు నేను బిల్లులు ఎంతైనా అనేది చూపిస్తా. సో ఇప్పుడు ఇది సగం బిల్లు నా దగ్గర ఉంది, చెర్రీ దగ్గర ఉంది ఇంకొక సగం బిల్లు. సో ఇప్పుడు చెర్రీ ఏం చేసిన, అక్కడికి వెళ్ళి అక్కడ ఈ కొనుక్కొని వచ్చిండు కదా, ఇది మన క్లచ్ ప్లేట్లు అండ్ అంతే గ్యాస్ కట్ 2 కూడా. అబ్బా, అది అక్కడే పెట్టినట్టున్నా నేను. ఆ షోరూంలోనే ఆడ బైక్ మీద పెట్టినట్టున్నా నేను. తీసుకొచ్చిన బ్యాగులు వేసినా గుర్తులేదు. సో దానికి మొత్తం కలిపి 21,500 అయింది. ఒక 500 యాడ్ చేసుకోండి, రౌండ్ ఫిగర్ ఉంటుందని 22,000 అనుకుందాం. అండ్ ఇంకా దీనికి ఇక్కడ ఆయిల్ ఫిల్టరు అండ్ ఇంకా ఆయిల్కి వీళ్ళు మార్చినందుకు, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసారు కదా, అన్నిటికీ కలిపి వీళ్ళు ఇక్కడ ఎన్ని వేసారు ఇవ్వండి, వీళ్ళు ఇచ్చిన బిల్లే. సో ఇక్కడ చూడండి, 4,786 rand. ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక 200-300 తక్కువ 22,000 రూపాయలు అయింది. సో ఇక్కడ 22,000, అక్కడ 22,000, మొత్తం 44,000 అయింది. నేను మీకు ఏం చెప్పినా 20,000 లోపే అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ కాదు పక్కా అని చెప్పిన కదా. సో నేను మీకు అంత డ్యామ్ షూర్గా ఎందుకు చెప్పిన అంటే, నేను గూగుల్లో చూసినప్పుడు యూఎస్లో చూసిన అనమాట బైక్ స్పేర్ పార్ట్ ఎంత ఉందని. డాలర్స్లో చూస్తే $110 ఏమో ఉంది క్లచ్ ప్లేట్లకి. నేను అంతే మార్చినందుకు ఒక 4,000-5,000 తీసుకుంటారేమో అనుకున్నా, కానీ అమ్మో
బిల్ అయితే మాత్రం పేలిపోయింది, 44,000 అయింది. ఇదైతే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి ఇంత రేట్ అవుతుందని చెప్పేసి. ఇంకా జాగ్రత్తగా తోలుకోవాలి. ఇంకా మనకి ఏంటంటే అడ్వెంచరస్ చేయాలి, అన్నీ చూపించాలంటే ఇట్లాంటి రిపేర్లు ఇవన్నీ కామన్ అనమాట. ఏం లేదు, చక్కగా మూసుకొని రోడ్డు మీద పోదాం అనుకుంటే ఇట్లా కాదు. ఇంకొక 10,000 కిలోమీటర్లు తోలినా కూడా బండికి అయితే ఏం కాదు, జస్ట్ ఇంజన్ ఆయిల్ ఒకటి మార్చుకుంటే చాలు. కానీ మన మెయిన్ ఉద్దేశమే అది కదా ఈ రైడ్లో, ఏంటంటే ఎవరు వెళ్ళలేని లేదా అడ్వెంచరస్ రూట్ రైడ్ చేసి మీకు చూపించాలి అని చెప్పేసి మీ కాన్సెప్ట్తోనే ఈ వరల్డ్ రైడ్ అనేది స్టార్ట్ చేసినాం. మీరు మనం ఇప్పటిదాకా రైడ్ చేసిన కంట్రీస్లో అన్నీ చూసుకుంటే అన్ని అడ్వెంచరస్ రూట్లే ఉంటాయి 99.99%. ఇంకా ఆఫ్రికా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అడ్వెంచర్లు. ఇట్లా ప్లాన్ చేద్దామంటే ఇట్లా అయిపోయింది. ఇంకా ఏదైనా సరే ఎట్టయినా సరే మనమైతే మాత్రం ఇంకా చేసుకోవాల్సిందే, తప్పదు. సో ఇది ఇంక ఇప్పుడు చెప్పండి, ఇన్ని డబ్బులు అవుతున్నాయి, ఇవన్నీ చేయాలంటే కష్టం, ఇంకా ప్రమోట్ చేయాలా, తప్పదు. ఇప్పుడు మీకు అంతా నీ క్లారిటీకి ఇంత చూపిస్తూ చెప్తున్నా. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. ఇంకా కొంతమందికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, ఇంకా మీరు అర్థం కానట్టే ఉండండి. ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం, ఫుడ్ వచ్చేసింది. ఉదయం నుంచి ఏం తినలేదు, పైకి వెళ్ళిపోయి నేనైతే మంచి ఫుడ్ తిని ఇంకా ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై ఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో మన నెక్స్ట్ నుంచి మన రైడ్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఎవరైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోలేదో, ఆన్లో పెట్టుకోండి. ఫుల్ అడ్వెంచరస్ కంటెంట్ అయితే రాబోతుంది.